ట్రంప్పై అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తీవ్రమైన ఒత్తిడి ఉంది. సో ట్రంప్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ట్రేడ్ డీల్ ఇరాన్తో కుదుర్చుకోవాలన్న ఉద్దేశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ నుంచి చాలా వరకు వ్యతిరేకత ఉన్నా కూడా, అండ్ ఒక పక్క చూస్తున్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ కూడా లెబనాన్ పైన అటాక్ చేస్తుంది. అలాగే లెబనాన్ హెజ్బుల్లాస్ కూడా చాలా డెడ్లీ అటాక్స్ ఇజ్రాయెల్పై చేస్తున్నటువంటి సందర్భం. అండ్ ఇజ్రాయెల్ నుంచి సానుకూలత లేదు, బట్ స్టిల్ ట్రంప్ పైన డొమెస్టిక్ ప్రెషర్ అయితే బిల్డప్ అయి ఉంది. సో ఒక పక్క నో కింగ్స్ మూవ్మెంట్ జరుగుతుంది. అలాగే కాంగ్రెస్లో ప్రతిరోజు యుద్ధానికి సంబంధించి, ఇన్ఫ్లేషన్కి సంబంధించి, యుద్ధానికి అయినటువంటి ఖర్చుకి సంబంధించి ట్రంప్ పై ప్రెషర్ బిల్డప్ అవుతూ వస్తుంది. అండ్ రాబోయే మరికొద్ది నెలల్లో ట్రంప్ కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఎదుర్కోవాలి. సో ట్రంప్ ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి ఇంటర్నల్గా బిల్డ్ అవుతున్నప్పైతే, అలాగే మిగిలిన దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రెషర్ కూడా, అలాగే మిగిలిన రాజ్యాల నుంచి వస్తున్నటువంటి ప్రెషర్ కూడా దీనికి ఒక కారణం. సో G7 సమ్మిట్కి ట్రంప్ అటెండ్ అవ్వాల్సి ఉంది. సో దానికన్నా ముందుగానే కంప్లీట్గా ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలన్న అంశం అయితే ట్రంప్ వ్యక్తపరిచారని మనకు తెలుస్తోంది. సో ట్రంప్ పై ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రెషర్, అలాగే ఎక్స్టర్నల్ ప్రెషర్ కూడా, అలాగే డొమెస్టిక్గా పీపుల్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లేషనరీ వైపు నుంచి వచ్చినటువంటి ప్రెషర్స్ కూడా ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి ముఖ్యమైన కారణం. అలాగే ఇరాన్ కూడా చాలా ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్లోనే ఉంది. సో ఇరాన్ కూడా ఈ ట్రేడ్ డీల్, ఈ పీస్ డీల్ అన్నది అత్యవసరం అని మనం గుర్తించవచ్చు.